ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్ సమ్ చూద్దాం. ఫస్ట్ సమ్ వచ్చేసి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ లేదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ బేసిస్ మీద సమ్ అన్నమాట. చూడండి, ఎక్స్ప్రెస్ ఈచ్ నంబర్ యాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇచ్చిన కాంపోజిట్ నంబర్స్ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో రాయాలి. ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో రాయాలంటే ఏం చెప్పాను, మనకు పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. సో మనకి ఇప్పుడు 140 ఇచ్చారు, 140ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో రాద్దాం. యూనిట్ డిజిట్స్లో 0, 2, 4, 6, 8 వచ్చిందంటే అది 2తో డివిజిబుల్ అవుతుంది. సో 2 7s are 14, 2 0s 0, మళ్ళీ 2తో డివిజిబుల్ అవుతుంది. 2 3s are 6, 2 5s are 10, 35 ఉంది. యూనిట్ డిజిట్స్లో 5 కనుక వచ్చిందంటే ఆటోమేటిక్గా అది 5తో డివిజిబుల్ అవుతుంది. 5 7s 35. సో ఇప్పుడు 140ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఎలా రాస్తుంటే 2 × 2 × 5 × 7, అదే 2 స్క్వేర్ × 5 × 7 ఇలా రాయాలన్నమాట. సెకండ్ సమ్ చూద్దాం. 156ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో రాద్దాం. యూనిట్ డిజిట్స్లో 6 ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. 2 7s are 14, 1 ఉంటుంది, 2 8s are 16, మళ్ళీ 2తో డివిజిబుల్ అవుతుంది. 2 3s are 6, 2 9s are 18, 39 వచ్చింది. ఇది 2తో డివిజిబుల్ అవ్వదు ఎందుకంటే ఇది ఆడ్ నెంబర్ కాబట్టి. సో ఇప్పుడు 3తో డివిజిబుల్ అవుతుందో లేదో చూద్దాం. 3తో డివిజిబుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ఒక ఇచ్చిన నెంబర్ని సమ్ ఆఫ్ డిజిట్స్ చేద్దాం. ఈ డిజిట్కి సమ్ చేద్దాం. 3 + 9 ఎంత, 12. ఆ వచ్చిన నెంబర్కి మళ్ళీ సమ్ ఆఫ్ డిజిట్స్ చేద్దాం. 1 + 2 ఎంత, 3. 3 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా, అవుతుంది. సో 3 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ తీసుకున్న నెంబర్ కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. 3 13s are 39, 3 1s 3 3s. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో 156ని ఎలా రాయొచ్చు అంటే 2 × 2 × 3 × 13, దట్ ఈక్వల్ 2 స్క్వేర్ × 3 × 13 ఇలా అనమాట. చూడండి, ప్రతిదీ కూడా ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లోనే ఉంది. 2 × 2 × 5 × 7, 2 × 2 × 3 × 13 అన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే అనమాట.